అందరికి నమస్కారం. ఈరోజు మనం డ్రగ్స్, గంజాయి ఈ వాడకం మీద యువత కానివ్వండి, మధ్యతరగతి వయస్కులు కానివ్వండి, కొన్ని చోట్ల ఏజ్డ్ పీపుల్ కూడా దీనికి బాగా అలవాటు పడుతున్నారు. దీనికి కారణం ఏంటి, ఎలా నియంత్రించాలి, ఎలా నియంత్రించవచ్చు అనే దాని మీద 4 మాటలు మాట్లాడుకుందాం. డ్రగ్స్, ఈ గంజాయి ఇది ఒక ఫ్యాషన్గా అలవాటు అవుద్ది. అది ఎవరికి అలవాటు అవుద్ది అంటే యువతలో ఎక్కువగా ఫ్యాషన్గా ఆల్రెడీ అలవాటు పడ్డ కొంతమంది ఉంటారు. వాళ్ళతో వీళ్ళు కలవడం వల్ల, రెగ్యులర్గా చూడడం వల్ల, అంటే ఇప్పుడు సినిమాల్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, సోషల్ మీడియాలో గంజాయి గురించి వింటుంటారు, చూస్తుంటారు. ఏదైనా రెగ్యులర్గా చూడడం వల్ల, వినడం వల్ల ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుద్ది. దీనికి తోడు అలాంటి వాతావరణం, అలాంటి పిల్లలు కనిపించినప్పుడు వాళ్ళు కూడా 1-2 సార్లు అడుగుతారు, ఒకసారి గంజాయిని అలా చూడు, ఏం కాదు, నీకు బాగా కిక్కేస్తుంది, మేమంతా వాడుతున్నాం కదా అని ప్రోత్సహిస్తారు. 1సారి కాదనొచ్చు, 2సారి కాదనొచ్చు, 3సారి 4సారి, 5సారి, 6సారి ఏదో ఒకసారి అరే చూద్దాం ఒకసారి అనే ఫీలింగ్ పిల్లలకి రావడం, చిన్నగా దాన్ని అలవాటు చేసుకోవడం, అది వ్యసనంగా మారిపోవడం జరుగుతుంది. ఇంత జరుగుతుంటే ముఖ్యంగా పిల్లలు ఎక్కడ ఉంటారు ఎక్కువగా? ఇంట్లో. ఫస్ట్ ప్లేస్ ఇల్లు, తర్వాత చదువు అంటే కాలేజ్ కానీ స్కూల్ కానీ, తర్వాత సమాజం. ఈ 3 ప్లేసుల్లోనే కదా పిల్లలు ఉంటారు. ఈ 3 ప్లేసుల్లో వాళ్ళకి అలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు తగిలితే, రెగ్యులర్గా వాళ్ళతో స్నేహం పెరిగితే, వాళ్ళ అలవాట్లు వీళ్ళకి వస్తాయి. 6 నెలలు వాళ్ళు వీళ్ళు తిరిగితే వీళ్ళ అలవాట్లు వాళ్ళు అవుతారని సామెత కూడా ఉంది. ఇది గమనించాలి. ఎవరు గమనించాలి? ఫస్ట్ ప్లేస్ ఇల్లు, అంటే తల్లిదండ్రులు గమనించాలి. 2వ ప్లేస్ స్కూలు, కాలేజీ, అంటే అక్కడ కూడా ఎక్కువ ఉంటాడు కాబట్టి. 3వ ప్లేస్ సమాజం. నేనేమంటానంటే ఇంట్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. మా పిల్లాడు ఎన్ని గంటల స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు, ఎన్ని గంటలకి ఇంటికి వస్తున్నాడు, సెల్ ఫోన్ ఎంతసేపు వాడుతున్నాడు, సెల్ ఫోన్లో వాడితే ఏం చూస్తున్నాడు, ఇవన్నీ చాలా ముఖ్యం. అంతేకాకుండా స్కూల్లో ఏం జరుగుతుంది అనేది తల్లిదండ్రులకు ఎలా తెలుస్తుంది, ఎలా తెలియాలి? వీళ్ళు రెగ్యులర్గా స్కూలు లేదా కాలేజీ ఆ యాజమాన్యంతో కలవాలి, కలిసి మాట్లాడాలి. మా బిడ్డ, అదే మా బాబు, మా పాప బిహేవియర్ ఎలా ఉంది అనేది వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది. వాళ్ళు కొంత సమాచారం మనకి ఇస్తారు. ఏమాత్రం అనుమానం ఉన్నా శిక్షించకూడదు. స్కూల్లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇంట్లో వచ్చినా వెంటనే శిక్షించడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఫ్రెండ్లీగా ప్రేమతో ఒక గైడెన్స్ ఇవ్వాలి, మార్గదర్శకత్వం చూపించాలి. మీరు విషయాన్ని వెంటనే అడగకుండా దాన్ని ఎలా తగ్గించాలనేది మీరు ఖచ్చితంగా వెంటనే తప్పు పట్టి వాడిని ముద్దాయం చేసేస్తే ఇంకా ఎక్కువ అయిపోద్ది. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, మీకు ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఏది ఒకవేళ ఆ బిడ్డకి ఈ గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి అలవాటు అయింది అన్న తర్వాత ఖచ్చితంగా మీకు ఒక పెద్ద టాస్కే. ముగ్గురికి, ఎవరికి? ఇంట్లో తల్లిదండ్రులకు కానీ, స్కూల్ యాజమాన్యానికి కానీ, సమాజంలో అందరూ ఉంటారు కదా. ఈ ఇంపాక్ట్ ఎక్కడైనా పడవచ్చు. మనం చూస్తూ ఉన్నాం, గంజాయి తీసుకున్న వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంత ఎమోషనల్గా ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది అవతల వాళ్ళకి హామ్ చేస్తే, కొంతమంది వాళ్ళే హామ్ చేసుకుంటారు. అంటే ఈ ఇంపాక్ట్ ఇంట్లో ఉంటుంది, సమాజంలో కూడా ఉంటుంది. మనకేం దాన్ని ముగ్గురు వదిలేయకూడదు. సమాజంలో మనం చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మన తెలిసిన అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలియజేయాలి. అంటే ఒక బాధ్యత అందరిది ఉంది అంటున్నాను నేను. అంతేకాకుండా ఈ సమాజంలో పోలీస్ పాత్ర కూడా ఉంది. పోలీస్ కూడా ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ఖాళీగా తిరుగుతున్నారు, మాకు ఇంకేం పని లేదా అని అనుకోవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యం. యువతే దేశానికి భవిష్యత్తు. ఏ దేశంలో అయితే యువత నాశనం అయిపోద్దో, తర్వాత భవిష్యత్తులో ఆ దేశానికి ఆదాయ వనరులు ఉండవు, ఆ దేశ అభివృద్ధి కూడా కుంటుపడిపోద్ది. కాబట్టి మాకెందుకులే అని ప్రభుత్వం అనుకోకూడదు, దానికి ఖచ్చితమైన నిఘా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం సరి చేయగలరు. సచివాలయాలు ఉన్నాయి, సచివాలయాల్లో ప్రతి ఇంటి సమాచారం సచివాలయంలో ఉంది కదా. అలాగే ప్రతి విద్యార్థి సమాచారం కూడా సచివాలయంలో ఉండాలి. వీడు ఎక్కడికి పోతున్నాడు, ఏ స్కూల్ చదువుతున్నాడు అనేది కొంత వాళ్ళకి ఒక నోట్స్ కొంత బ్రీఫ్గా ఉంటే, ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్, ఆ పరిధి పోలీస్ స్టేషన్లో ఉంటే
వాళ్ళు కూడా కొంత నిఘా పెడితే ఎక్కడైనా సరే, అంటే ఎక్కువగా ఈ పిల్లలు ఎక్కడైతే మనుషుల సంచారం తక్కువ ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి పనులు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటారు, వాటి మీద నిఘా పెట్టాలి. అంటే మాకెందుకులే అనేది ఎవరు నిర్లక్ష్యం చేసినా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా, స్కూల్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినా, సమాజంలో ఉండే మనలాంటి పెద్ద మనుషులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కానీ ఎవరు నిర్లక్ష్యం చేసినా ఆ ఇంపాక్ట్ అందరి మీద పడుద్ది, రేపు భవిష్యత్తు మీద కూడా పడుద్ది. ఇవన్నీ సరి చేసుకోవాలంటే ఈరోజే సరి చేసుకోవాలా. ఈరోజు సరి చేసుకోలేకపోతే ఇంకా భవిష్యత్తులో మనం దాన్ని సరి చేయలేం. రాను రాను ఈ పర్సంటేజ్ ఎక్కువ అయిపోతే, అదే మెజారిటీ అయిపోతే ఇంకా దేశానికి భవిష్యత్తు ఏముంటుంది? ఇప్పుడు చదివే పిల్లలు, స్కూళ్ళల్లో చదివే పిల్లలు, కాలేజీలో చదివే పిల్లలు రేపు భవిష్యత్తుని నిర్ణయించాలి. వాళ్ళలో నుంచే ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు, వాళ్ళలో నుంచే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, వాళ్ళలో నుంచే సైంటిస్టులు వస్తారు, గొప్ప గొప్ప డాక్టర్లు వస్తారు. ఇవి మనం ఈ ప్రయత్నం చేయకపోతే ఎవరు వస్తారు? పెద్ద గాంజా బ్యాచ్ వస్తుంది, డ్రగ్స్ బ్యాచ్ వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి, సమాజానికి పెద్ద తలకాయ నొప్పి అయిపోద్ది. మనకెందుకులే అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎక్కడికక్కడ సున్నితంగా, వాళ్ళకి కఠిన శిక్షలు కాకుండా, కఠిన శిక్షలు క్లైమాక్స్లో వాళ్ళు ప్రాథమిక దశలో ఉన్నారు అన్నప్పుడు వెంటనే, ఒకవేళ ఇలాంటి బ్యాచ్లు బాగా పీక్స్లోకి వెళ్ళిన వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కూడా ఈ డాక్టర్స్ చూపించడం, సైకియాట్రిస్టుల దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళకి కొంత ఉపశమనం కల్పించే మార్గాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది, పిల్లల్లో మార్పు వస్తుంది. నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఎవరు చేయాలి? తల్లిదండ్రులు చేయాలి, స్కూల్ కాలేజీ యాజమాన్యం చేయాలి, సమాజంలో ఉండే పెద్ద మనుషులు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం అందరూ కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే మనం పూర్తిగా ఈ డ్రగ్స్ కానివ్వండి, అలాగే గాంజాని కానివ్వండి నియంత్రించగలం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.